మన భూమి అంతా ఎన్నో జీవాలతో నిండిపోయింది. లోతైన సముద్ర గర్భం నుండి ఎత్తైన పర్వతాల వరకు ఎక్కడ చూసినా ఏదో ఒక జీవి మనకు కనబడుతూ ఉంటుంది. కంటికి కనిపించని బ్యాక్టీరియా నుండి కొన్ని టన్నుల బరువు ఉండే నీటి తిమింగలం వరకు, చిన్న గడ్డపరుక నుంచి మహావృక్షాల వరకు, ఇలా ఇప్పటి వరకు సుమారుగా 13 లక్షల రకాల జీవజాతులను మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సంఖ్య 87 లక్షల వరకు ఉండవచ్చు అని అంచనా. అయితే ఇలా ప్రాణమున్న అన్ని జీవిలోనూ ఉండి మొత్తం జీవజాతులను ఒక క్రమబద్ధంలో నడిపిస్తున్నది ఏమిటి? ప్రపంచంలో ఇన్ని వందల కోట్ల మంది ప్రజలు ఉన్నా ఒకరు ఉన్నట్టు మరొకరు లేకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఒక మనిషి ఎత్తు ఎంత ఉండాలి? అతని రూపు ఏ విధంగా ఉండాలి? ఒక మామిడి పండు ఎంత రుచికరంగా ఉండాలి? అందులో ఎన్ని విటమిన్లు, ప్రోటీన్లు ఉండాలి? చివరికి ఒక పువ్వు ఏ రంగులో ఉండాలి? దాని నుండి ఎటువంటి సువాసన రావాలి? ఇలా ప్రతి జీవి భవిష్యత్తును నిర్ణయించేది ఒకటి ఉంది, అదే డిఎన్ఏ. సింపుల్గా చెప్పాలంటే ఈ భూమి మీద జీవానికి, జీవనానికి రహస్యం ఈ డిఎన్ఏనే. అసలు డిఎన్ఏ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది? డిఎన్ఏ ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో రాబోతున్న మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలా డిఎన్ఏకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలియకుండా మన శరీరం లోపల ఎంత గొప్ప వ్యవస్థ నడుస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి మనిషి జీవితం కూడా ఒకేలా మొదలవుతుంది. తల్లి నుండి ఒకటి, తండ్రి నుండి ఒకటి వచ్చి 2 కణాలు కలిసి ఒక కణంగా మారుతుంది. తర్వాత ఈ కణం 2 కణాలుగా విభజించబడుతుంది. 2 కణాలు 4 కణాలుగా, ఇలా సుమారుగా 10 ట్రిలియన్ కణాలు అయ్యే వరకు ఈ విభజన జరుగుతుంది. సరే, అసలు ఇన్ని కోట్ల కణాలు అన్నీ కలిసి ఒక మనిషిలా ఎలా మారాలో, ఏ కణాలు కళ్ళుగా తయారవ్వాలని, ఏ కణాలు కాళ్ళు చేతులుగా తయారవ్వాలి, ఏ కణాలు మెదడుగా మారాలో చెప్పేదే డిఎన్ఏ. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. అంటే మన బాడీ ఎలా తయారవ్వాలో చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ జీన్స్ రూపంలో ఉంటాయి. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఈ డిఎన్ఏ అనేది ఒక లైబ్రరీ అనుకుంటే, ఈ జీన్స్ అనేవి దానిలో పుస్తకాలు. మనం ఏ రంగులో ఉండాలి, మనలో ఏ బ్లడ్ గ్రూప్ ఉండాలి, తల ఎక్కడ ఉండాలి, చేతికి ఎన్ని వేళ్ళు ఉండాలి, ఇలా మొత్తం మన శరీర నిర్మాణానికి సంబంధించిన సమాచారం అంతా ఈ జీన్స్ రూపంలో మన డిఎన్ఏలో ఉంటాయి. ఇలా మన డిఎన్ఏ సుమారుగా 20,000 నుండి 40,000 జీన్స్ని కలిగి ఉంటుంది. అలా ఏ జీవికి సంబంధించిన డిఎన్ఏలో దాని శరీర నిర్మాణానికి సంబంధించిన డేటా ఉంటుంది. మీకు తెలుసా, మనిషి డిఎన్ఏలో జీన్స్ కన్నా మొక్కజొన్న పొత్తులో ఉండే డిఎన్ఏలోనే జీన్స్ ఎక్కువగా ఉంటాయని? సరే, అసలు డిఎన్ఏ ఎలా ఉంటుందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. మన శరీరంలో ప్రతి కణానికి మధ్య భాగంలో ఈ డిఎన్ఏ అనేది మెలికలు తిరిగిన ఒక నిచ్చెన ఆకారంలో ఉంటుంది. ఇది అడెనిన్, థైమిన్, గ్యూనిన్, సైటోసిన్ అనే 4 మాలిక్యూల్స్తో తయారు చేయబడి ఉంటుంది. వీటిని సింపుల్గా ఏ, టి, జి, సిలతో సూచిస్తారు. దీనిలో ఏ ఎప్పుడు టీతో, జి ఎప్పుడు సితో జతగా ఉంటాయి. మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీటి అమరికల ఆధారంగా స్టోర్ అయి ఉంటుంది. ప్రతి కణంలో ఈ డిఎన్ఏ అంతా ఒక దారపు ఉండలా చుట్టబడి ఉంటుంది. మీకు తెలుసా, ఒక కణంలోని డిఎన్ఏని బయటకు తీసి మొత్తం విడదీస్తే అది 2 మీటర్ల పొడవు ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, మన కంటికి కూడా కనిపించినంత 0.09 మైక్రోమీటర్ సైజులో ఉండే ఒక కణంలో 2 మీటర్ల పొడవైన డిఎన్ఏ ఉందంటే ఎంత అద్భుతమైన నిర్మాణమో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన శరీరంలో ఉన్న 10 ట్రిలియన్ కణాలలో ఉన్న డిఎన్ఏ మొత్తాన్ని విడదీసి ఒకదాని చివర మరొకటి కనెక్ట్ చేస్తే అది భూమి నుండి ప్లూటో వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ మన భూమి వరకు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవైన డిఎన్ఏ మన శరీరంలో ఉందన్నమాట. సరే, అసలు ఇప్పుడు డిఎన్ఏలో డేటా ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఏ, టి, జి, సిలలో ఏవో ఒక 3 మాలిక్యూల్స్ కలిసి ఒక వర్డ్గా ఏర్పడతాయి. ఉదాహరణకి ఏటీసీ, టీజీఏ, జిఏసి, సిఏజీ ఇలా అన్నమాట. ఇక్కడ 3 లెటర్స్ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి కదా. ఈ విధంగా మన శరీరంలో ప్రతి కణంలో కూడా 300 కోట్ల లెటర్స్ పొడవైన డేటా స్టోర్ అయి ఉంటుంది. ఈ ప్రపంచంలో మనుషులందరిలోనూ 99.9% డిఎన్ఏ సేమ్ ఉంటుంది. ఆ మిగిలిన 0.01% డిఫరెన్స్ వల్ల మన రంగు, ఎత్తు, ఆకారము, రూపు ఇలా అన్నిటిలోనూ ఎన్ని మార్పులు ఏర్పడ్డాయి. అంతేకాదు, మానవుల డిఎన్ఏ చింపాంజీలో ఉండే డిఎన్ఏ సుమారుగా 98% ఒకేలా ఉంటుంది. మరొక విచిత్రం ఏంటంటే మనిషి డిఎన్ఏ అరటి పండులో ఉండే డిఎన్ఏతో 50% మ్యాచ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ డిఎన్ఏలో జరిగే మార్పు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఈ డిఎన్ఏ అనేది ఏ, టి, జి, సి అనే మాలిక్యూల్స్ ఒక సీక్వెన్స్లో నిర్మించబడి ఉంటుంది.
ఇప్పుడు ఒక కణం 2 కణాలుగా విభజన చెందుతున్నప్పుడు మొదటి కణం ఇది ఒకటే కాదు, సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల వల్ల కానీ, కొన్ని కెమికల్స్ వలన కానీ, మత్తు పదార్థాలు తీసుకున్న, పొగ తాగిన సమయంలో కూడా డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఇలా ఒక రోజుకు సుమారుగా 10 లక్షల సార్లు మన డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అయితే మన శరీరంలో సెల్ఫ్ రిపేర్ మెకానిజం ఉంటుంది. ఇది నిరంతరం డ్యామేజ్ అయిన డిఎన్ఏని తిరిగి రిపేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి డ్యామేజ్ అయిన డిఎన్ఏ రిపేర్ అవ్వదు. దీనినే మ్యూటేషన్ అంటారు. ఇలా డ్యామేజ్ అయిన డిఎన్ఏ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు, లేదా అది మనకు ఉపయోగపడవచ్చు. కానీ ఒక్కొక్కసారి అది క్యాన్సర్ కూడా దారితీస్తుంది. అయితే 1990లో అమెరికా గవర్నమెంట్ అసలు మనిషి డిఎన్ఏలో ఉన్న మొత్తం సీక్వెన్స్ అంతా ఏ విధంగా ఉంటుందో కనుక్కోవాలని, తద్వారా మనిషి జెనెటిక్ కోడ్ని తెలుసుకోవాలనుకుంది. దీనికోసం హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు కలిసి కష్టపడి ఒక మనిషి కణంలో ఉండే డిఎన్ఏలో 300 కోట్ల బేస్ పైర్స్ ని, వాటి సీక్వెన్స్ ని కనుక్కోవడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తవడానికి $3 బిలియన్ ఖర్చయింది. అంటే ఇప్పటి రూపాయి విలువ ప్రకారం సుమారుగా 20,000 కోట్లకు పైనే ఖర్చయింది. అదే ఇప్పుడు ఒక మనిషి డిఎన్ఏ చదవడానికి కేవలం 1 గంట సమయంలో $1000 ఖర్చుతో పూర్తయిపోతుంది. అంటే ఎంత వేగంగా ఈ రంగం అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. మన పూర్వీకులకు సంబంధించి జ్ఞాపకాలు మరియు అనుభవాల సమాచారం అంతా మన డిఎన్ఏలో ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఒక స్టడీలో తెలిసింది ఏంటంటే, గత 14 తరాలకు సంబంధించిన మన పూర్వీకుల ప్రభావం మన మీద ఉండొచ్చట. అందుకే పిల్లలకు కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు లేదా తాత మామల పోలికలు రావడం, లేదా ఎన్నో తరాల నుండి కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా రావడానికి కారణం వాళ్ళ పూర్వీకుల నుండి వస్తున్న వాళ్ళ డిఎన్ఏలో ఆ సమాచారం ఉండడమే. మనం గమనించి ఉంటాం, కొంతమందికి కొన్ని నైపుణ్యాలు పుట్టుకతోనే వస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుండే బొమ్మలు గీయగలగడం, లెక్కలు బాగా చేయగలగడం చేస్తూ ఉంటారు. దీనికి కారణం వాళ్ళ పూర్వీకులలో ఎవరికో ఉన్న ఆ స్కిల్స్ ఈ డిఎన్ఏ ద్వారా ఈ పిల్లలకు కూడా వస్తుంది. ఇలా మన పూర్వీకులకు సంబంధించిన సమాచారం అంతా మన డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం 1 గ్రామ్ డిఎన్ఏలో సుమారుగా 215 పెటాబైట్స్ డేటా స్టోరేజ్ చేయవచ్చట. అంటే 21,50,00,000 జీబీలు అన్నమాట. ఇప్పటికే శాస్త్రవేత్తలు డిజిటల్ డేటాను డిఎన్ఏలో సేవ్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా డిజిటల్ డేటాని బైనరీ సిస్టంలో మారుస్తారు. తర్వాత దానిని ATCG అనే 4 లెటర్స్ ఉండే డిఎన్ఏ కోడ్లో 10 కోట్ల HD సినిమాలు ఒక పెన్సిల్ పైన ఉండే చిన్న ఎరేజర్ సైజులో సరిపెట్టవచ్చు. ఒక షూ బాక్స్ సైజులో ఉన్న డిఎన్ఏలో ఈ ప్రపంచంలోని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయవచ్చు. భవిష్యత్తులో ఈ ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ అన్నీ కూడా ఈ డిఎన్ఏలో స్టోర్ చేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు మన శాస్త్ర పరిజ్ఞానం మరొక ముందడుగు వేసింది. అదే జీనో ఎడిటింగ్. అంటే మనలో డిఎన్ఏని మనకు కావాల్సినట్టుగా ఎడిటింగ్ చేసుకొని డిజైన్ చేసుకునే టెక్నాలజీ. దీనినే క్రిస్పర్ అని అంటారు. కొన్ని కుటుంబాలలో ఎన్నో తరాల నుండి ఎన్నో వ్యాధులు వంశపారంపర్యంగా పట్టి పీడిస్తూ ఉంటాయి. అటువంటి అప్పుడు ఆ వ్యాధి వాళ్ళ పిల్లలకు రాకుండా ఉండడం కోసం మన డిఎన్ఏలో ఆ వ్యాధికి సంబంధించిన భాగాన్ని తీసివేయవచ్చు. దీంతో ఆ వ్యాధులు పిల్లలకు రాకుండా ఉంటాయి. అంతేకాదు, తల్లిదండ్రులలో తండ్రి పొడవుగా బలంగా ఉన్నాడు అనుకుందాం, తల్లి చాలా తెలివైనది అనుకుందాం. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు తండ్రిలోని బలానికి సంబంధించిన డిఎన్ఏని, తల్లిలోని తెలివితేటలకు సంబంధించిన డిఎన్ఏని కలిపి పుట్టబోయే బిడ్డ దృఢంగా, బలంగా, తెలివితేటలతో పుట్టేలా, ఎటువంటి లోపాలు లేకుండా పుట్టబోయే పిల్లల్ని డిజైన్ చేసుకునే రోజులు రాబోతున్నాయి. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోయేది వయసు అయిపోయి ముసలితనం రావడం వల్ల. కాబట్టి ఈ వృద్ధాప్యాన్ని స్లో చేసి మనిషి జీవితకాలాన్ని పెంచే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. మీకు తెలుసా, జెల్లీ ఫిష్ వాటిని ఎవరైనా చంపితే చనిపోతాయి, కానీ వయసు అయిపోయి చనిపోవడం అంటూ ఉండదు. కాబట్టి జెల్లీ ఫిష్లోని డిఎన్ఏని తీసి మనుషుల డిఎన్ఏతో కలిపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే పూర్తిగా చావు లేకుండా చేయడం అసాధ్యం. కాబట్టి కనీసం మనిషి జీవితకాలం పెంచే దిశగా పరిశోధనలు చేస్తున్నారు.
ఈ క్రిస్పర్ టెక్నాలజీతో క్యాన్సర్, ఎయిడ్స్ వంటి భయంకరమైన వ్యాధులను నయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జపాన్లోని క్యోబ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ జీనో ఎడిటింగ్ ద్వారా ఎయిడ్స్ సోకిన కణాల లోపల వైరస్ డెవలప్ అవ్వకుండా బ్లాక్ చేయగలిగారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఉద్దేశం ఏంటంటే వ్యాధులను నయం చేయడం, ఎటువంటి లోపాలు లేకుండా పిల్లలను పుట్టించడం, మనిషి జీవితకాలాన్ని పెంచడం. అయితే ఈ డిఎన్ఏని ఎడిటింగ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. పొరపాటున తప్పుగా జీన్స్ ఎడిటింగ్ చేస్తే మనం ఊహించని పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. చివరిగా, ప్రాణం ఉన్న ప్రతి జీవి ఎలా పుట్టాలి, ఎలా పెరగాలి, ఎలా ప్రవర్తించాలి అని నిర్ణయించేదే ఈ డిఎన్ఏ. అసలు మనం ఒక కంప్యూటర్ అనుకుంటే ఈ డిఎన్ఏ అనేది దానిలోని సాఫ్ట్వేర్ అన్నమాట. సాఫ్ట్వేర్ లేకుంటే కంప్యూటర్ ఎలా రన్ అవ్వదో ఈ డిఎన్ఏ లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. కంటికి కూడా కనిపించినంత చిన్న కణంలో ఇన్ని లక్షల జీవరాశులను నడిపించే విధంగా డిఎన్ఏ ఉండడం, తరతరాల నుండి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ భద్రపరచడం, ఈ సంక్లిష్టమైన నిర్మాణం పనిచేసే తీరు నిజంగా ఒక అద్భుతం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఎస్బీ షో తెలుగు వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.